డోన్లో నేతల మధ్య ముదురుతోన్న వైరంతో పొలిటికల్గా టోన్ మారుతోంది. అలాగని ఈ వైరం ఏదో పాలక ప్రతిపక్షాల మధ్య కాదండోయ్, అధికార కూటమిలోనే ఉంటూనే అమీతుమి అన్నట్టుగా తయారైంది అక్కడి నాయకుల పరిస్థితి. పెద్ద ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సైతం అసమ్మతి తప్పట్లేదట. మొత్తంగా పదవుల పందేరం తెచ్చిపెట్టిన పంచాయతీ ఇది అంటూ లోకల్ కూటమి నేతలు లోపల మదనపడిపోతున్నారట. డోన్లో పొలిటికల్ డాన్ ఎవరు? కోట్లతో సుబ్బారెడ్డి కొట్లాట దేనికి? అధికార కూటమి గ్రూపులుగా విడిపోయిందా? నంద్యాల జిల్లా డోన్ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఎప్పుడు కర్నూలు పార్లమెంటుకు పోటీ చేసే కోట్ల కుటుంబం ఈ దఫా అక్కడ పోటీ చేయడంతోనే పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకున్నాయి. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా డోన్ లో కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై విజయం సాధించారు. అంతదాకా బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. డోన్లో మొదటి నుంచి కోట్ల కేఈ వర్గాలు ఉండేవి. బుగ్గన రాకతో ఆ రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. అయినా సరే బుగ్గనదే పైచేయి అయ్యింది. అయితే గత ఎన్నికల్లో అనూహ్య విజయం దక్కడంతో డోన్లో ఇప్పుడు కోట్ల హవా నడుస్తోంది. ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అవుతోంది. అయితే ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రయారిటీ ఇస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని మరో వర్గం గుర్రుగా ఉందట. దీంతో మళ్లీ టీడీపీలో కోట్ల కేఈ సుబ్బారెడ్డి వర్గాల కస్సుబుస్సులు మొదలయ్యాయి. నియోజకవర్గ స్థాయి సమస్యలు అయితే ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి సుజాత, కొడుకు రాఘవేంద్ర రెడ్డి, కూతుర్లు నివేదిత, చిత్ర చూసుకుంటున్నారు. మండల స్థాయిలో సమస్యలు వస్తే తాను సూచించిన వ్యక్తులే తగు పరిష్కరిస్తారని చెబుతున్నారట ఎమ్మెల్యే. వర్గాల ప్రాబల్యం లేకుండా ఎవరి గ్రామాల్లో వారు వ్యవహారాలు చూసుకోవాలని, ఇతర గ్రామాల్లో తలదూర్చొద్దంటూ సూర్యప్రకాష్ రెడ్డి హుకుం జారీ చేశారట. డోన్ మండలంలో కొందరు, ప్యాపిలి మండలంలో కొందరు ఎమ్మెల్యే ఆదేశాలను అమలు చేస్తున్నారట. అయితే గతంలో మాదిరి మండల స్థాయి నాయకులు చెప్పినట్లు పనులు జరగడం లేదట. దీంతో ఆ చెడ్డ పేరు కోట్ల కుటుంబానికి వస్తోందిట. ఈ సంగతి ఇలా ఉంటే పదవుల పంపకం జరిగే వేళ తన ప్రమేయం లేకుండానే కొందరు నేతలు హైకమాండ్ దగ్గర లాబీయింగ్ చేస్తుండడం కోట్లకు కోపం తెప్పిస్తోందట. అది సుబ్బారెడ్డి, కేఈ వర్గం నేతలేనని తెలుస్తోంది. నిజానికి డోన్ టికెట్ సుబ్బారెడ్డికే దక్కాల్సింది. ఆ విషయంలో బహిరంగ సభ సాక్షిగా మాటిచ్చిన చంద్రబాబు ఆ తర్వాత పరిణామాలతో కోట్లకు అవకాశం ఇచ్చారు. భవిష్యత్తుపై సుబ్బారెడ్డికి భరోసా ఇచ్చిన అధినేత ఇప్పుడు ఆయనకు కీలక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కోట్ల ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా కలిసి మాట్లాడలేదట సుబ్బారెడ్డి. ఆయన వర్గీయులు సైతం ఎమ్మెల్యేతో దూరంగానే ఉంటున్నారట. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామస్థాయి నాయకులతో ముందుకు వెళ్తున్నారట కోట్ల. నియోజకవర్గంలో ఆశావాహులుగా ఉన్న నేతలకు పదవులు ఇస్తే తమ విలువ తగ్గుతుందని కోట్ల వర్గం అనుకుంటోందిట. అందుకే సుబ్బారెడ్డికి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతుండటం కోట్లకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఆ విషయంలో తన మాటే నెగ్గాలని భావిస్తున్నారట. మొత్తం మీద డోన్ టీడీపీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు పదవుల పంపకం ద్వారా మరింత భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.